అందరికీ నమస్కారం. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఏది ముఖ్యమని మనం అనుకుంటాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా విజయానికి అసలైన ఫౌండేషన్ ఏంటో చూద్దాం. సరే, మనం కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన కెరియర్లో మనం నాటుకోవాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన విత్తనమేంటి? ఈ ప్రశ్నే మన కథకు మూలం. ఈ కథ మొదలయ్యేది ఆనంద్ అనే ఒక తెలివైన సీఈఓతో. ఆయనకి వయసు పైబడింది. తన తరువాత కంపెనీని ఎవరు నడిపించగలరు అని ఒక వారసుడిని వెతుకుతున్నారు. అయితే ఆయన ఎంచుకున్న పద్ధతి చాలా విచిత్రమైనది. ఆయన తన స్టాఫ్ అందర్నీ పిలిచి వాళ్ల ముందు ఒక వింతైన ఛాలెంజ్ను పెట్టారు. ఇది కేవలం ఒక పరీక్ష కాదన్మాట, వాళ్ల జీవితాన్ని మార్చేయగల ఒక పెద్ద అవకాశం. ఈ టెస్ట్ రూల్స్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నాయి. ఒక విత్తనం తీసుకోండి, కుండీలో నాటండి, నెల రోజులు జాగ్రత్తగా చూసుకోండి, ఆ తర్వాత దాన్ని తీసుకుని తిరిగిరండి. అంతే. మన కథలో హీరో ప్రదీప్తో పాటు అందరూ కూడా ఈ అవకాశాన్ని దక్కించుకోవాలని చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. సరే, ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. మన హీరో ప్రదీప్ ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద చిక్కులో పడతాడు. ఆ నెల గడవడం మొదలైంది, కాని ప్రదీప్కి మాత్రం అది చాలా సుదీర్ఘంగా అనిపించింది. మొదటి వారం, రెండో వారం, రోజులు గడిచిపోతున్నాయి. తన కొలీగ్స్ అందరం వాళ్ల మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో, ఎంత బాగా పెరుగుతున్నాయో మాట్లాడుకుంటున్నారు. కాని పాపం ప్రదీప్ కుండీ మాత్రం ఖాళీగానే ఉంది. ఇక్కడ చూడండి, ఒకవైపు అందరి మొక్కలు మొలకెత్తి, పెరిగి, పూలు పూస్తుంటే, మరోవైపు ప్రదీప్ దగ్గర ఏమీ లేదు, ఖాళీ కుండీ. తన చుట్టూ అందరూ సక్సెస్ అవుతుంటే తను మాత్రం ఫెయిల్ అవుతున్నానేమో అన్న ఆ ఒత్తిడిని అతను ఎంతలా ఫీలయ్యుంటాడో కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనలో చాలా మందికి అనిపించినట్లే ప్రదీప్కి కూడా అనిపించింది. తాను ఫెయిల్ అయిపోయానని, ఎక్కడో ఏదో తప్పు చేశానని, అందరికంటే వెనకబడిపోయానని తనలో తానే కుమిలిపోవడం మొదలుపెట్టాడు. సరే, ఆ నెల రోజులు ఎలాగో గడిచిపోయాయి. ఇప్పుడు ఫైనల్ డే వచ్చేసింది. అందర్నీ ఫేస్ చేయాల్సిన రోజు. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు ఆఫీస్కి వెళ్లడానికి ప్రదీప్కి అస్సలు ధైర్యం సరిపోలేదు. అవమానంగా ఫీలయ్యాడు. కాని అప్పుడు అతని భార్య రాధిక ధైర్యం చెప్పింది. ఫలితం ఏదైనా సరే మనం నిజాయితీగా ఉండాలి. వెళ్ళండి, కనీసం ఆ విత్తనం ఎందుకు మొలకెత్తలేదో తెలుస్తుంది గదా అని ప్రోత్సహించింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకుని ప్రదీప్ ఆఫీస్కి వెళ్లాడు. కాని అక్కడ సీన్ చూసే షాక్ అయ్యాడు. ఆఫీస్ మొత్తం ఒక అందమైన పూలతోటలా ఉంది. రకరకాల మొక్కలు, పూలతో కలకలలాడుతోంది. అంత సక్సెస్ఫుల్ వాతావరణంలోకి ప్రదీప్ తన చిన్న ఖాళీ కుండీతో నడిచి వెళుతున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి. ఇక చేసేది లేక తన ఖాళీ కుండీనే ఒక మూలన తలుపు పక్కన పెట్టేశాడు. అందరూ తనను చూసి నవ్వుకుంటున్నట్టు, జాలిపడుతున్నట్టు అనిపించిందతనికి. ఆ గదిలో అందరూ విజేతల్లా కనిపిస్తుంటే తానొక్కడే ఓడిపోయినట్టు ఫీలయ్యాడు. అంతలోనే సీఈఓ ఆనంద్ గారు లోపలికొచ్చారు. అన్ని మొక్కలను చూస్తూ అందర్నీ మెచ్చుకుంటున్నారు. హఠాత్తుగా ఆయన దృష్టి ప్రదీప్ మీద పడింది. ప్రదీప్, ఎందుకు ఖాళీ కుండీతో వచ్చావు అని గట్టిగా అడిగారు. ఒక్కసారిగా ఆ గది మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ క్షణం ప్రదీప్ జీవితంలో చాలా కీలకమైనది. అతను ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కాని అతను అలా చెయ్యలేదు. ఒక లోతైన శ్వాస తీసుకుని చాలా ధైర్యంగా నిజాన్ని ఒప్పుకున్నాడు. తను విత్తనాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నానని, కాని అది మొలకెత్తలేదని ఉన్నదున్నట్టు చెప్పేశాడు. అప్పుడు సీఈఓ ఆనంద్ ఒక నవ్వు నవ్వి అసలు నిజాన్ని బయటపెట్టారు. మిత్రులారా, నేను మీకిచ్చిన విత్తనాలన్నీ ఉడకబెట్టినవి, అవి మొలకెత్తడం అసాధ్యం అని చెప్పారు. అప్పుడర్థమైంది అందరికీ, ఇది తోటపని పరీక్ష కానే కాదని. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటోంది. ఇది కేవలం కథ ముగింపు కాదు, మనందరి కెరియర్కు ఒక చాలా ముఖ్యమైన పాఠం. సీఈఓ గారు అందరివైపు చూసి ఇలా అన్నారు. కొత్త సీఈఓ ఎవరో కాదు, మిస్టర్ ప్రదీప్. ఎందుకంటే నిజమైన ఫలితమేదైనా సరే దాన్ని ధైర్యంగా, నిజాయితీగా చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ప్రదీప్ కాబట్టి. అంటే ఇక్కడసలు టెస్ట్ మొక్కను పెంచడం గురించి కాదు, నిజాయితీని పెంచడం గురించి. మన కెరియర్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు మనమెంత నిజాయితీగా నిలబడతామనేదే అసలైన పరీక్షన్మాట. చివరగా ఆనంద్ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఒక గొప్ప కెరీర్కి కావలసిన అసలైన విత్తనాలేంటో వివరించారు. నిజాయితీ నాటితే నమ్మకం వస్తుంది,
మంచితనాన్ని నాటితే స్నేహితులు దొరుకుతారు. ఇలా ఇవన్నీ మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం నాటుకోవలసిన విత్తనాలు. గుర్తుంచుకోండి, ఈరోజు మనం ఎలాంటి విత్తనం నాటుతామో రేపు మనం పొందే చెట్టు కూడా అలాగే ఉంటుంది. ఈరోజు మనం వేసే నిజాయితీ, కష్టపడే తత్వం అనే విత్తనాలే రేపటి మన విజయానికి పునాదులు. మరి మీ కెరీర్లో మీరు ఏ విత్తనాలు నాటాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.